హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన న్యూ ట్యాక్స్ స్కీమ్లో మీరు క్లెయిమ్ చేసుకోగలిగే ఎగ్జంప్షన్స్ అండ్ డిడక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలిసిందే కదా, న్యూ స్కీమ్లో వచ్చే డిడక్షన్స్ కానీ ఎగ్జంప్షన్స్ కానీ చాలా లిమిటెడ్. ఓల్డ్ స్కీమ్లో మనం క్లెయిమ్ చేసుకునే చాలా డిడక్షన్స్ ఇందులో రావు. ఓల్డ్ స్కీమ్లోని న్యూ ట్యాక్స్ స్కీమ్లోని ట్యాక్స్ లయబిలిటీ కంపేర్ చేసుకుని మీకు మీరే ఏ స్కీమ్ బెటర్ అని తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ చేసి చెక్ చేయండి ఒకసారి. అలానే రెండు స్కీమ్స్లోని ట్యాక్స్ లయబిలిటీ కంపేర్ చేసుకునేలాగా ఫ్రీ ఎక్సెల్ క్యాలిక్యులేటర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ చేశాను. డౌన్లోడ్ చేసుకుని మీ ట్యాక్స్ లయబిలిటీని రెండు స్కీమ్స్లో మీరే ఈజీ కంపేర్ చేసుకోవచ్చు. అండ్ మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ డీటెయిల్గా నేర్చుకుందాం అనుకుంటే మాత్రం ఛానల్లోని కంటెంట్ని ఒకసారి చెక్ చేయండి. అండ్ ఛానల్ని మీరు ఏ రకంగా సపోర్ట్ చేద్దాం అనుకున్నా కానీ వాటి తాలూకా లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లోను పిన్ కామెంట్లోనూ ఉన్నాయి. సో టాపిక్లోకి వచ్చేస్తే ఫస్ట్ డిడక్షన్స్ గురించి మాట్లాడేసుకుందాం. డిడక్షన్స్ విషయంలో ఓల్డ్ స్కీమ్కి న్యూ స్కీమ్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, చాలామంది ఓల్డ్ స్కీమ్లో క్లెయిమ్ చేసుకునే హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ కానీ, ఏటీసీ డిడక్షన్ కానీ, అలానే ఏటీడీలో క్లెయిమ్ చేసుకునే మెడికల్ ఇన్సూరెన్స్ డిడక్షన్ కానీ, హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ పై 24 బిల్లు క్లెయిమ్ చేస్తాం కదా, అది కూడా రాదు. ఇవేవి కూడా మీకు న్యూ స్కీమ్లో మీరు క్లెయిమ్ చేసుకోలేరు. న్యూ స్కీమ్లో మీరు క్లెయిమ్ చేసుకోగల డిడక్షన్స్ ఓన్లీ 80CCD2 సెక్షన్లో వచ్చే ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ టు ఎన్పిఎస్ డిడక్షన్, అంటే ఎంప్లాయర్ ఎన్పిఎస్ కంట్రిబ్యూట్ చేస్తారు కదా, అది మాత్రం వస్తుంది. ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ మళ్ళీ రాదు, గుర్తుంచుకోండి. అలానే 80JJAలో వచ్చే న్యూ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తూ వచ్చే డిడక్షన్, అలానే అగ్నిపత్ స్కీమ్ కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్కి, అగ్నివీర్స్కి 80CCH2లో వచ్చే డిడక్షన్ని మాత్రమే మీరు క్లెయిమ్ చేసుకోగలరు. ఇవి తప్ప రిమైనింగ్ 80C నుంచి 80U వరకు ఉన్న డిడక్షన్స్ ఏవి కూడా మీరు క్లెయిమ్ చేసుకోలేరు. ఇప్పుడు ఎగ్జంప్షన్స్ ఏవి ఎలిజిబుల్ అవుతాయి న్యూ స్కీమ్లో అనేది చూస్తే, అఫీషియల్ పర్పస్కి యూస్ చేసే కన్వేయన్స్ ఆర్ ట్రావెలింగ్ అలవెన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఈ రెండే ఎలిజిబుల్ అవుతాయి. అలానే పీపీఎఫ్ ఇంట్రెస్ట్ని అండ్ సుకన్య సమృద్ధి యోజన ఇంట్రెస్ట్ ఎగ్జంప్షన్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అలానే వీటితో పాటు రిటైర్మెంట్ అప్పుడు వచ్చే బెనిఫిట్స్ ఉంటాయి కదా సెక్షన్ 10లో, వాటికి కూడా న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఎగ్జంప్షన్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే గ్రాట్యుటీ, పెన్షన్, లీవ్ ఎన్కాష్మెంట్ రిలేటెడ్గా ఉండే ఎగ్జంప్షన్స్ని మీరు న్యూ ట్యాక్స్ స్కీమ్లో కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లమో లేదు. అలానే ఎల్ఐసి పాలసీ మెచ్యూరిటీ అప్పుడు వచ్చే అమౌంట్ కూడా మీకు న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఎగ్జంప్షన్ వస్తుంది. ఇవి మనకి న్యూ ట్యాక్స్ స్కీమ్లో వచ్చే డిడక్షన్స్ అండ్ ఎగ్జంప్షన్స్. ఇవి కాకుండా మీకు స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ కూడా వస్తుంది. ఈ బడ్జెట్ 2024లో స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ని 50,000 నుంచి 75,000 పెంచారు కదా, సో అదొకటి వెరీ మినిమల్ బెనిఫిట్. అలానే మీకు తెలిసిందే కదా, సెక్షన్ 87Aలో రిబేట్ కూడా 7 lakhs వరకు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు న్యూ స్కీమ్లో. అండ్ మనకి న్యూ స్కీమ్ అనేది డిఫాల్ట్ స్కీమ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే జనరల్గా ఎక్కువ మంది క్లెయిమ్ చేసే డిడక్షన్స్ కానీ ఎగ్జంప్షన్స్ కానీ ఈ లిస్ట్లో మీకు ఉండవు. గవర్నమెంట్ మోటివ్ ఒకటే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని స్లోగా న్యూ ట్యాక్స్ స్కీమ్కే మైగ్రేట్ చేసేసి ఇంకా ఓల్డ్ స్కీమ్ అనేది కంప్లీట్గా తీసేయొచ్చని. అండ్ రీసెంట్ బడ్జెట్లో వచ్చిన చేంజెస్ బట్టి కూడా చూస్తే ఇప్పుడు ఎక్కువ మందికి న్యూ ట్యాక్స్ స్కీమే బెనిఫిషియల్గా ఉంటుంది. అన్లెస్ మీరు హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ని ఫుల్గా క్లెయిమ్ చేసి, ఏటీసీ ఫుల్గా క్లెయిమ్ చేసి, ఏటీడీ ఇలాంటివన్నీ క్లెయిమ్ చేసుకుంటే తప్ప. ఇన్ని డిడక్షన్స్ క్లెయిమ్ చేసినా కూడా మీకు ఒక్కొక్కసారి న్యూ ట్యాక్స్ స్కీమే బెనిఫిషియల్ అవ్వచ్చు. కాబట్టి డెఫినెట్గా మీరు ట్యాక్స్ స్కీమ్ ఆప్ చేసుకున్నప్పుడు న్యూ ట్యాక్స్ స్కీమ్లో మీకు లయబిలిటీ ఎంత, ఓల్డ్ స్కీమ్లో లయబిలిటీ ఎంత అనేది కంపేర్ చేసుకుని అప్పుడు మీకు ఏ ట్యాక్స్ స్కీమ్ బెనిఫిషియల్ అవుతుందో దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. సో అలా కంపేర్ చేసుకోవడానికి మీకు డిస్క్రిప్షన్లో ఉన్న ఫ్రీ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ని యూస్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇదండి ఈరోజు టాపిక్. వీడియోని ఇస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.